హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయిన తర్వాత చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి రెండో భార్య బెంగళూరులో ఉంది, అందుకే తరచు అయినా బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటాడని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. నిజానికి అది వాస్తవం అని అయితే నేను అనుకోవట్లేదు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? అది వాస్తవం అని నేను అనుకోవటం లేదు. అయితే ఆయన గెలిచినంతసేపు కూడా ఆయన క్యారెక్టర్ ఏమిటో ఎవరికి తెలియదు. అంటే ముగ్గురు భార్యలు కూడా లేదు ఆయన. ఇంకో పదాన్ని ప్రయోగించాడు, ముగ్గురు పిల్లలనే పదాన్ని. అంటే మనం చాలా గౌతమ బుద్ధుడేమో అనుకున్నాను నేను. అంటే శ్రీరామచంద్రుడు ఎలాగైతే ఏక పత్ని వ్రతుడయ్యాడో ఈయన కూడా అలాగ అనుకున్నాం. కానీ తర్వాత ఇప్పుడు బయటపడుతున్నాయి నేను ఆయన తాలూకు చిదంబర రహస్యాలు అనేది. ఒకరు చెప్తే అది వదంత అనుకుంటాం, 10 మంది చెప్తే 10 మంది 10 అనుభవాలు చెప్తే దాంట్లో కొంతైనా నిజం ఉండకపోద్దా అని ఒక ఆలోచన అందరిలో వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆయన ఎవరినైనా సరే చాలా మంచి భావనతో చూస్తాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ తల నిమురుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే చెప్తున్నారు అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఎవరెవరు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుల్లో, ఎవరెవరు ఆయన్ని ఏ విధంగా లొంగ తీసుకున్నారు, ఎవరెవరు ఆయన తాలూకు బాగా ఆత్మ లాంటి వాడు అనిపించుకునేవాడి ద్వారా వెళ్ళారు. ఇప్పుడు బయటపడుతుంది అంతా. ఇప్పుడు ఆయన పెర్మిషన్ అంటే అంత తేలిగ్గా ఇవ్వడు కదా. ఎవరు ఇస్తారు ఆ ప్యాలెస్లోకి పెర్మిషను? ఒంటరిగా ఉంటాడు, అక్కడ మసాజ్ చేయించుకుంటున్నాడో తెలీదు, ఏవో కొంచెం ఆనందాలు ఉన్నాయి, ఆటలాడుకుంటున్నాడో తెలీదు. వీడియో గేమ్స్ అవి బాగా ఆడతాడట. ఎన్ని తర్వాత నిజం, వీడియో గేమ్స్ అవి బాగా ఆడతాడట. మసాజ్ అంటే వల్లమాలని ఇష్టం అట. ఆ మసాజుల్లో రకరకాల మసాజులు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అంతే కదా. ప్యాలెస్ విడిచిపెట్టి రాకుండా ఉండాలంటే ఆయనకి ఏదో స్వర్గంలో తేలిపోయే అనుభవాలు ఏవో ఉండాలి. ప్రజల్ని మించినటువంటి అనుభవాలు, ప్రజాక్షేమాన్ని మించిన అనుభవాలు ఉంటేనే అక్కడ ఉంటాడన్నమాట. ఏముంది, ఉదయం లేచి కమ్మగా తిన్న తర్వాత ఏముంది, నిద్ర వస్తే నిద్రపోతాడు. నిద్ర రావడానికి మసాజులు కావాలి కదా. అందువల్ల ఇప్పుడు అనిపిస్తున్నాయి. ఇప్పుడు బెంగళూరులో ఆయనకి ఏదో ఒక వింత వ్యాధి ఉందట. ఆ పేరు చెప్పారు కానీ ఆ పేరు నాకు జ్ఞాపకం లేదు. దానికోసం ప్రస్తుతం ట్రీట్మెంట్లు జరుగుతున్నాయట. అది మాత్రం వాస్తవం. అతనికి ఉందా వ్యాధి? ఆయనకి వ్యాధి ఉందట. ఆయనకి అసలు రాజకీయాల్లో రాకముందే ఓ వ్యాధి, అంటే ఒక ప్రథమ కోపం, తర్వాత సక్రమంగా ఆలోచించుకోలేకపోవడం, ఎవరినైనా కొట్టేయడం, ఎవరినైనా తిట్టేయడం, ఎవరినైనా అంటే హత్యా రాజకీయాల తాలూకు అంటే ఆ ధోరణి ఉందట ఆయనలో. ఒక వ్యక్తి చెప్పారండి నాకు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పలానా వాడు నాకు కనిపించకూడదంటే వాడు కనిపించకపోతే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడట. వాడు కూడా పోన్లే ఆయన కొంత కోపం వచ్చిన తర్వాత ఎందుకు కనిపించాలని దూరంగా పోయేవాడు, ఊరు మారిపోయేవాడు. ఈయన అలా కాదు, పలానా వాడు ఇక ముందు నాకు కనిపించకూడదంటే అది దానికి సాక్ష్యం తీసుకురావాలి. అర్థమైందా? వాడు మీకు కనిపించినట్టు దానికి రుజువు ఏమిటి అంటే ఇదిగో రుజువు అని చెప్పాలట. అంత దారుణమైన వ్యక్తి అట. అంటే వాళ్ళకి రాజశేఖర రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అది. నీకు చెప్తే నాకు గుండె జారిపోయింది అన్నమాట. అంత భయంకరమైన వ్యాధి ఆయనకు ఉంది మాట. అందుకే కదా మరి 5 సంవత్సరాల్లో 151 మంది మ్యాండేట్ అంటే ఎంత అపురూపంగా చూసుకోవాలి, ఎంత రెక్కలెస్గా చూశాడు. ఆయన తాను జీవితంలో నమ్మింది 5 తిట్టేవాళ్ళనే కదా నమ్మాడు. ఆయనకి అవసరం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ కాదు సార్. ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్తాడు ఆయన ఎక్కువ? బెంగళూరు ఇప్పుడు ఇక్కడ తలదాచుకోలేడు కదండి. తాడేపల్లిలో పోలీస్ ఫోర్స్ ఉంది, బెంగళూరులో కూడా పోలీసు ఫోర్స్ ఉంది. ఆయన పర్సనల్ సెక్యూరిటీ 30 మంది ఆయనతో ఎప్పుడు వెళ్తారు. ఇక్కడ అంత ఉండదు కదా. ఇక్కడ ఎప్పుడు వచ్చి ఎవడు కొట్టేస్తాడో తెలియదు. అంటే జనసేన ఎలా తయారైందంటే
ఒక శివసేన మాదిరిగా తయారైందన్నమాట. జనసేన దృష్టిలో పడ్డారంటే ఇంకా మనుషులు మిగలరు. మనిషి చేత్తో పీకి చంపేస్తారు అంతే. ఆయుధాలు అవసరం లేదు. అంతగా భయంకరమైనటువంటి సేన అన్నమాట. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పోరాటం బాగా చేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు. అందుకే బెంగళూరు వెళ్ళిపోయాడు. అక్కడ పట్టుబడిపోతాడు. అక్కడి నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అన్నమాట. ఇప్పుడు ఈలోగా ఆయనకి కేసులు లేకుండా చేస్తానంటే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఏ పార్టీలోనైనా చేరుతాడు. దానికే డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నాడు. అంటే పార్టీలో కలవమని చెప్తారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో వాట్? అంటే కలవడమా, పొత్తులతో కలవడమా, లేకపోతే తన పార్టీని విలీనం చేసేస్తున్నారు? విలీనం చేసే దిశగానే అడుగులు వేస్తున్నాడు. రాజకీయాలంటే ఆయనకి రోత పుట్టాయి. ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఆ డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులు ఇచ్చాను, అన్ని లక్షలు ఇచ్చాను ఇంటింటికి, నాకు ద్రోహం చేశారనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. కానీ పరిపాలన చేస్తుండగా ఇన్ని తప్పులు చేశాను, ప్రజా ఆగ్రహానికి ఈ విధంగా గురి అయిపోయాను. యూత్ పిల్లలకేమో వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించలేకపోయాను, పరిశ్రమల గురించి ఆలోచించుకోలేకపోయాను, మంత్రులందరినీ కూడా అసమర్థుల్లే పెట్టాను, వాళ్ళ శాఖకి కూడా అర్థం తెలియని వాళ్ళని పెట్టానని ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా ఏదో తప్పు ఉంది, ఆ తప్పు అందరికీ తెలుసు అని చెప్తున్నాడు. కానీ మరి ఈ తప్పు నువ్వు 2019లో చేశావు కదా, అప్పుడు నిన్నంటే ఎందుకు పైకి ఎగిరిపోయావు నువ్వు? అప్పుడు 151 సీట్లు గెలిచావంటే నీళ్ళు ఏదో లోపం ఉంది, నువ్వేదో పొరపాటు చేస్తావు, నీకేదో యంత్రాంగం సహకరించింది అనుకుంటే నువ్వెందుకు అంత, నీకు నీ బొట్టులకి అంత కోపం వచ్చేసింది? అందువల్ల ఇవన్నీ రాంగ్ ట్రాక్లో వెళ్తాడు. నువ్వు విశాఖపట్నం వెళ్ళాలంటే విశాఖపట్నం ప్రజా సంక్షేమానికి మూలం అనుకుందామండి. విశాఖపట్నం వెళ్ళాలంటే నువ్వు బొంబాయికి టికెట్ తీసుకుంటే దారి తప్పిపోతావు కదా. అలా దారి తప్పిన మనిషి అయిపోయాడు ఇప్పుడు ఆయన. ప్రజలకు దగ్గర అవ్వలేదు, మేధావులకి దగ్గర అవ్వలేదు. ఆయనంటే భయం ఒకటి ఏర్పడిపోయింది. ఆ పరదాలు ఏంటి, ఆ చెట్లు నాటేయడం ఏంటి? చెట్టు అంటే ప్రాణంతో ఉంది కదండి, ఇదంతా హింసే కదా. ఆయన వెళ్తున్నాడంటే దారి పొడుగుతా చెట్లన్నీ కొట్టేయాలి. అశోకుడు మనకి చెట్లు నాటించి ఇంతవరకు చరిత్రలో నిలిచిపోయాడు. ఈయన చెట్లు కొట్టించి చరిత్రలో నిలిచిపోయాడు. అది పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా శిక్షార్హుడు. చాలా కేసులు ఉన్నాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. లేదు, అదే కదా గొడవ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడండి? పుత్రాభిమానం, అంటే పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ అప్పుడు నిజంగా గుడ్డివాడైనా బుద్ధికి కూడా గుడ్డ కట్టేశాడు, అంటే జ్ఞానానికి కూడా గుడ్డ కట్టేశాడు. అందువలన తప్పదు, రాజుని కేటీఆర్నే చేయాలి, అప్పుడు హరీష్ రావు తప్పుకోవాలి, అప్పుడు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, ఇలా పార్టీ అంతరించిపోతుంది. ఇప్పుడు మాటకి విశ్వసనీయత ఉండాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంత రోరింగ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు తన డబ్బు ఖర్చు పెట్టాడు, ఆ మాటకు విశ్వసనీయత వచ్చింది. దాన్ని కాపాడుకుంటే దేశానికే రాజవుతాడు. ఆ మాట ఏమైనా చెప్పి 10 మాటలు చెప్పాడు అనుకోండి, పిఠాపురంలో ఏవైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిసులు 1 సంవత్సరంలోగా నెరవేర్చుకోకపోయినట్టయితే మళ్ళీ అందరిలో ఈయన ఒకడవుతాడనమాట. ఈయన కారు ఒకటే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది, ఈయనకి ఎవరు రారు. అది ప్రజల్లో ఉన్న రెస్పాన్స్, ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు బట్టి ఉంటాయి. అలాగనుకుంటే హరీష్ రావుకి బాగా ఉన్నాయి, ప్రజల్ని కన్విన్స్ చేయగలడు, ప్రజల్ని ఏమన్నా చేయగలడు. ఒక అంతకుముందు 3/4 మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హరీష్ రావుతో ఉండేవారు. ఈరోజు హాఫ్ ఆఫ్ ది మెజారిటీ 50% ఇంకా ఎమ్మెల్యేలు హరీష్ రావు చేతిలో, హరీష్ రావు ఏం చెప్తే చేసేటువంటి స్థితిలో ఉన్నారు. అందువల్ల ఇది ఇలాగే సాగుతుంది మాట.